ఇప్పుడు మనం 2024వ సంవత్సరం 1వ తేదీ ఫిబ్రవరి నెల నుంచి 15వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో చివరి రాశి మీనరాశి వారి జ్యోతిష్యం చూస్తున్నామండి. భూత భవిష్యత్తు వర్ధమానం గ్రహబలం గృహబలం ఎలా ఉందో యోగ బలం మన జానకి రామ్ని అడిగి చూస్తున్నామండి. మీనరాశి వారి జాతకం చూడు జానకి 2024వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఎట్లా ఉంది. భూత భవిష్యత్తు వర్ధమానం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం అనుకున్న కోరిక పర్సనల్ లైఫ్ సంతానం యోగం విద్య ఉద్యోగం అనుకున్న కోరిక తరించిన పని అనుకున్న కార్యం చేసే పని గృహ యోగం చూడు. జాతకంలో మాత్రం విఘ్నేశ్వరుడు వచ్చిండి మీనరాశి వారికి. అని విఘ్నేశ్వరుడు జాతకం సిద్ధి బుద్ధి వినాయకుడు చాలా బుద్ధిమంతుడండి. ఆయన జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు లక్ష్మీకారకుడు ఏకదంతుడు వచనకారకుడు దేవతలకి అధిపతి అయిన వినాయకుడు నాయకుడు. ఆయన జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మీనరాశి వారి జాతకంలో మాత్రం విఘ్నాలు చాలా ఉన్నాయండి. జాగ్రత్త ఉండాలి. ఆ విఘ్నాలు తొలగిపోవాలంటే విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలి. మంగళవారం రోజు చేస్తే చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయి. వీలైతే మాత్రం చేత అయిన వాళ్ళు మాత్రం గణపతి హోమం చేపించడం చాలా మంచిది. ఉన్నవారు కానీ కావచ్చు లేనివారు కావచ్చు సెలబ్రిటీలు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు చేస్తే చాలా మంచిది. చేత కాని వారు మాత్రం విఘ్నేశ్వరుడికి మాత్రం అష్టోత్తరారణ చేయడం చాలా వరకు మంచిది. వారి పేరు మీద 28 నామాలు ఉంటాయండి. చాలా వరకు చదవటం మంచిది. మంగళవారం కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే గురువారం అలాగే వారి పేరు మీద చూడాలంటే మాత్రం శుక్రవారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. రేవతి నక్షత్రం వారికి అదృష్ట యోగ బలం ఉంది. రేవతి నక్షత్రం వారికి మాత్రం సూర్య మహారదశ అలాగే ఉత్తరభద్ర నక్షత్రం వారికి శని మహారదశ. వారికి ఎల్నాటి శని ప్రభావం మొదలైందండి. 2.5 సంవత్సరాలు అవుతున్నాయి. కానీ అయినా సరే అంతగా నష్టం చేసే అవకాశం లేదు. ఎందుకంటే మాత్రం గురుబలం రాహుబలం కేతుబలం మంచిగా ఉంది. కాబట్టి మాత్రం వారి పేరు మీద ఒక సైడ్ నుంచి నష్టమవుతున్న 3 సైడ్ నుంచి మంచిగా అయ్యే అవకాశం ఉంది. మిగతా 5 గ్రహాలు అయితే మిశ్రమ ఫలితంలో ఉన్నది వీరి జాతక బలానికి. కానీ మీనరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం దొంగలైనా దొరలైనా తక్కువలైనా ఎక్కువలైనా ఎక్కడైనా మాత్రం తూకం తూగినట్టు ఉండే అవకాశం ఉందండి. వీరి పేరు మీద ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది. మిత్రత్వం శత్రుత్వం సరి సమానం ఉంటుంది. వీరికి ఎదురుగా మాత్రం శత్రువులు ఉండరండి. చాలా గుప్తంగా శత్రువులు ఉంటారు. జాగ్రత్త ఉండాలి వీరి పేరు మీద. ప్రేమ వ్యవహార విషయంలో మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంది. విదేశం అనే విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు గురువు రాహు కేతు ఉన్నారు కాబట్టి తిరుగు ఉండదు వారి పేరు మీద. వారు అనుకున్న విద్యలు రాణించే అవకాశం ఉంది. అది కరెక్ట్ మాత్రం విద్యకు సంబంధించింది. కానీ వైద్య శాస్త్రం సంబంధించిందైనా సరే లేదా మాత్రం వారి పేరు మీద ఇంజనీరింగ్ రంగం సంబంధించినైనా సరే ఐఏఎస్ ఐపీఎస్ రంగం సంబంధించినైనా సరే బిజినెస్ కోర్సు ఎంబీఏ సంబంధించినైనా సరే కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే మాత్రం బోధన రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ మాత్రం మీరు జాతకం ఆర్మీ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. రైల్వే డిపార్ట్మెంట్ చేయాలనుకునే వరకు ఇబ్బంది ఉంటుంది. కేంద్రపరం ఇబ్బంది ఉంటుంది. కానీ మాత్రం రాష్ట్రపరంగా మాత్రం గెలిచే అవకాశాలు ఉంటాయి. చాలా వరకు ఇతి బాధలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి వీరి పేరు మీద. పెద్దల మాట నిలబెట్టే అవకాశం ఉంది. మీనరాశి వారి జాతకం అంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి ఆ విష్ణుమూర్తి అవతారం అండి. మత్స్య అవతారం చాలా వరకు శుభకర యోగం ఉన్నది వారి జాతక బలంలో. ధనం మూలం జగత్ అన్నట్టు వీరి అన్ని పనులు మాత్రం ధనపరంగానే అయితే కానీ గుణపరంగా కావు. కానీ సామాన్యంగా వీరు డబ్బులు మాత్రం ఖర్చు పెట్టరు. కానీ పెట్టాల్సిన టైం వస్తే మాత్రం ఆ శనీశ్వరుడు ఎట్లయినా ఖర్చు పెట్టేస్తాడు. కాబట్టి వీరి పేరు మీద మాత్రం శనీశ్వరుడికి మాత్రం శాంతి చేయించడం చాలా వరకు మంచిది. లేకుంటే ఆంజనేయ స్వామి ఆరాధన నవగ్రహాల పూజ చేయటం అంతగానం చేత కాకుంటే లాస్ట్కి మాత్రం నల్లని గుడ్డ నల్లని మేకులు నల్లని బూడిద ఇంకోటి వీరి జాతకంలో తీసుకొని మాత్రం కరెక్ట్ మాత్రం కాలువలో విసర్జించాలండి. వీరి మీద ఉన్న దైత్యం వెళ్ళిపోయే అవకాశం ఉంది. వీరి జాతకంలో వివాహం మాత్రం ఇష్ట ప్రకారం జరిగే అవకాశం ఉంది. నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంది. మాతృపరం కాకపోయినా మాత్రం పితృపరంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే భార్య తరపు వాళ్ళు బావబామ్మలతో కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే బిజినెస్ పరంగా జాగ్రత్తగా ఉండాలి. వీరితో పార్ట్నర్షిప్ ఉన్న వాళ్ళు ద్రోహం చేసే అవకాశం ఉందండి. ఆకస్మికంగా ప్రయాణాలు వెళ్ళే అవకాశం ఉంది. కానీ మాత్రం ఆకస్మికంగా ప్రయాణాలు వెళ్ళవద్దు. వెళ్తే పర్వాలేదు కానీ ఎనీ టైం వెళ్ళవద్దు. ప్రతి టైం మనది కాదు. అమావాస్య పౌర్ణమి టైంలో లేదా 9 రోజులకు ఒకసారి వెళ్ళవద్దండి. మంచిది కాదు. నిషిద్ధ వేళలో వెళ్ళవద్దు. నిషిద్ధ వేళ అంటే 12 నుంచి 1 గంట లోపల ప్రయాణం చేయవద్దు. అలాగే వీరి పేరు మీద చూడాలంటే లక్కీ నెంబర్ 3 వస్తుందండి. వీరి జాతకానికి అధిపతి చూడాలంటే మాత్రం వీరి రాష్ట్రాధిపతి మాత్రం గురుడు, నక్షత్రాధిపతి మాత్రం రవి
అలాగే మాత్రం శని, రవి శని తండ్రి కొడుకులండి. కానీ తండ్రి కొడుకులకే పడదండి. తండ్రి కొడుకులకే పడదంటే వీరి జీవితం వీరి చేతిలో ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు తీసుకునే నిర్ణయాలే వీరికి మాత్రం మంచి ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయండి. ఖచ్చితంగా మాత్రం అంతర్దశ శని ఉన్న వాళ్ళు కావచ్చు, మహాదశ శని ఉన్న వాళ్ళు కావచ్చు, చతుర్దశ శని ఉన్న వాళ్ళు కావచ్చు, ఎల్నాటి శని ఉన్న వాళ్ళు కావచ్చు, అష్టమ శని ఉన్న వాళ్ళు కావచ్చు, కరెక్ట్ మాత్రం ఆంజనేయ స్వామి పూజ చేయటం కానీ, శనీశ్వరుని పూజ చేయటం కానీ, రావుకేతువుల్ని పూజ చేయటం కానీ, శ్రీకాళహస్తికి వెళ్ళి లేదా శని సింగణపూర్కి వెళ్ళి మాత్రం అక్కడ పూజ చేయడం కానీ, లేదా మందపల్లి అనే గ్రామంలో శనీశ్వరులను పూజ చేయించడం కానీ చాలా వరకు మంచిది. లేదా మాకు దైవ నమ్మకం లేదనుకుంటే మాత్రం పేదలకు, బీదలకు, సాధలకు, వికలాంగులకు, అనాథలకు వీరు అన్నదానం, వస్త్రదానం చేస్తే కూడా చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం కపటం ఉండదు, సూటి మాట ఉండదు, ఎక్కువ మాట్లాడరు. కానీ మాత్రం వీరి జాతకం మౌనముని లెక్క ఉండే అవకాశం ఉంది. వీరి పేరు మీద అంశబలం మంచిగా ఉంటుంది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం చేయి లక్ష్మీ గుణం ఉంటుంది, తెలివి అధికం ఉంటుంది. కంప్యూటర్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. షేర్ మార్కెట్ రంగం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే దేశచారం చేయాలి అనుకునే వారికి ఇబ్బంది ఉంటుంది. కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. క్రీడాకారులకు గాయాలయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం ప్రేమ వ్యవహారంలో మాత్రం ప్రియుడు కానీ ప్రియురాలతో మోసపోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. పెద్దలతో మాటలు పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా స్నేహితులు సాయం చేసే అవకాశం ఉంది. రక్త సంబంధుల కంటే బయటి వారు సాయం చేసే అవకాశం ఉంటుంది. విఘ్నేశ్వరుడు వచ్చిండు, ఏకదంతుడు వచ్చిండు, రెండు దంతాలు కలిపి వచ్చిండు కానీ కనిపించేది ఒకటే ఏకదంతం. మహావీరం అంటారు వీరి జాతకవరానికి. ధైర్య సాహస లక్ష్మి ఉంటుంది వీరి కాడ. వీరి ధైర్యమే వీరికి శ్రీరామ రక్ష అవుతుంది. కానీ వీరి భయమే వీరికి దయ్యం అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలండి. అంశబలం మంచిగా ఉంది. ఇందాక చెప్పినట్టు ఎల్నాటి శని ప్రభావం గురించి మాత్రం ఆంజనేయ స్వామి పూజ చేయడం, నవగ్రహాన్ని పూజ చేయటం, వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం, అలాగే అన్నదానం చేయటం, గోదానం, భూదానం, సువర్ణదానం ఎవరికి చేతనైన వాళ్ళు చేయటం, అలాగే మాత్రం నల్లని వస్త్రంతో మాత్రం కొన్ని వస్తువులు ఇనుప మేకు, అలాగే బూడిద, నవధాన్యాలు కలిపి మాత్రం మనం పారే నీళ్ళలో మాత్రం విసర్జించాలండి. చాలా వరకు వారికి ప్రభావం వెళ్ళిపోయే అవకాశం ఉంది, కలిసి వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం కోరే వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా దక్కే అవకాశం ఉందండి. విఘ్నేశ్వరుడి ఆజ్ఞ ఉంటే మాత్రం తిరుగు ఉండదండి. శివుడి ఆజ్ఞ ఉంటుంది ఫస్ట్. కానీ విఘ్నేశ్వరుడు వరం ఇచ్చినందుకు మాత్రం తిరుగు ఉండదు. ఇది విని చూసి ఆచరించే వారికి, మీనరాశి వారికి చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.